నమస్తే రమ గారు. నమస్తే జయ. మనము లాస్ట్ వీడియోలో కొత్త వారు ఎవరైనా వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి పిల్లలు అనే అంశం గురించి ఒక స్టోరీ చెప్పుకున్నామండి, గ్రద్ద పిల్లికి సంబంధించిన స్టోరీ. అయితే ఈరోజు మాట్లాడుకుందాం అసలు పిల్లలకి నమ్మకం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే చాలా మంచివారు అని చెప్పేసి నమ్మించేస్తుంటారు. చిన్నపిల్లలు కదా, ఎందుకంటే పెద్దవారికి ఉన్నంత విచక్షణ జ్ఞానం పిల్లలకు ఉండకపోవచ్చు. అలా నమ్మకం కలిగించినప్పుడు మోసపోకుండా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తూ ఉండాలి. ముఖ్యంగా తల్లి ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయకుండా ఉండాలి అంటే పిల్లలకి ఏ విధమైన స్టోరీస్ చెప్పాలంటారు రమగారు? దీనికి సంబంధించి మీరు లాస్ట్ టైమే చెప్పారు, పంచతంత్ర కథలో చాలా స్టోరీలు ఉన్నాయి జయ అనేసి. అందులో ఇంకొక స్టోరీ చెప్పుకుందామండి. ఓకే. అయితే ఈ నమ్మకం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది నేర్పించడం ఎలా? అన్నం స్పూన్తో తింటాం లాంటిది కాదు. స్పూన్తో తింటాం, ఫోర్క్ పట్టుకోవటం, హౌ టు హ్యాండిల్ ఏ ఫోర్క్ అండ్ స్పూను అలాంటిది కాదు కదా. ఇవేంటంటే వ్యక్తులకి సంబంధించింది. ఈ పూర్తిగా మనం పిల్లలు అనుభవం ద్వారా నేర్చుకోగలిగింది, లేదా ఏమైనా సంఘటనలు చూసి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనం ఎవరినైనా నమ్మాలా, ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి, ఏం చెప్తాము, హలో హాయ్ అంటే చెప్తాం. వీడిని నమ్మచ్చు నమ్మకూడదు అనేది మనం నేర్పగలిగే విషయం కాదు. పిల్లలంతా గంప కింద కోళ్ళు లాగా పెరుగుతున్నారు కదా. మనం ఎక్కువ రెడీ అవటం, స్కూల్కి వెళ్ళటం, రావటం, రాసుకోవటం, పడుకోవటం, ఓవర్ ప్రొటెక్టెడ్గా ఉంటున్నారు జయ. మొదటిది ఏంటంటే మనం ఎంతసేపు కళ్ళతో కాపాడుతూ ఉంటాము. అసలు పైగా వాళ్ళకి ఏమైనా కొత్తది తెలుసుకునే అవకాశం, ఎక్స్ప్లోర్ చేసే అవకాశం సాధారణమైన పిల్లవాడికి మనం ఇప్పుడు ఇవ్వడం లేదు. అసలు అవకాశమే లేదు. ఇది వరకు స్కూల్లో ఉంది, ఏదో 9 పోయి 4 వచ్చేసేవాళ్ళం, అక్కడి నుంచి పిచ్చెత్తినట్టు ఆడేసుకునేవాళ్ళు పిల్లలు. అసలు ఇప్పుడు ఆడుకునే పిల్లాడే కనపడదు. కాకపోతే కొంచెం కాలనీస్లో కాస్త ఆడుకుంటూ కనిపిస్తారు. ఎవరైనా కొత్త వాళ్ళని చూడడము, వాళ్ళు మాట్లాడడము, వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుని ఏదైనా కొత్త విషయం ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు కొంచెం అది లేదు. మనమే ఏవో ఇలా కథలు అవి చెప్పి నేర్పించుకోవాల్సింది. ఇప్పుడు ఈ నమ్మటం, నమ్మకపోవటం, నమ్మించటం, వీటి మీద జనరల్ సంఘటనలు ఏవి మనం చూపించలేకపోతాం. కానీ కథలు చెప్పచ్చు. మనం చెప్పే రెగ్యులర్ స్టోరీస్లో ఎలాగో తల్లులు కథలు చెప్పాల్సిందేనని చెప్పుకుంటున్నాం కదా. తల్లులు కాకపోతే తండ్రులు, ఒక్కొక్క బంగారు తండ్రి ఉంటాడు, బంగారు నాన్నలు, వాళ్ళు చక్కగా కథలు చదివి వినిపిస్తారు, ఏదో ఒక మంచి కథలు చెప్తారు. ఇవాళ రేపు నేను అబ్జర్వ్ చేస్తున్నాను జయ, మీ అబ్జర్వేషన్ ఉందో లేదో నాకు తెలియదు, చాలా షాపింగ్ మాల్స్లో వాటిలలో నాన్నలే పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ కనిపిస్తారు. ఎందుకంటే మనమంతా షాపింగ్ చేస్తాం కదమ్మా. అమ్మలు షాపింగ్ చేసుకుంటారు, నాన్న హ్యాండిల్ చేసేటప్పుడు నాన్న కూడా ఒక మంచి కథలు చెప్పచ్చు. హ్యాండిల్ చేస్తున్నాడు అంటే ఓపిక గల తండ్రి అని అర్థం. కాబట్టి వాళ్ళు కూడా ఈ కథలు ఏమైనా చూస్తే బోర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళు కూడా వినుండాలి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర, వాళ్ళ నాయనమ్మల దగ్గర విన్న కథలు చెప్పచ్చు, తెలుసుకున్న సంఘటనలు చెప్పచ్చు. ఆ ఊరు ఈ ఊరు గురించి మామూలుగా పిల్లలు మ్యాపులు, ఊరు వెళ్ళటము, ప్రయాణపు డిస్కషన్స్ అన్ని నాన్నలతోటి చేస్తారు. అవును. అలాంటప్పుడు పిల్లలకి ఇలాంటి స్టోరీస్ మన ప్రతిసారి తల్లుడని మీరు మామ్ అని పెట్టారు కాబట్టి మనం మామ్స్కి చెప్తున్నాం. మీది మామ్స్కి మాత్రం కాదు, అందరూ చెప్పాల్సిందే నిజంగానే. అవును, ఎందుకంటే తల్లుల బాధ్యత కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే ఆ కోణంలో వెళ్తున్నాం. అదే. అయితే ఈ కథ చూద్దాం, చూడండి. చెప్పండి. ఒక చెరువు దగ్గర చాలా చేపలు ఉండే ఒక చెరువులో. అయితే ఏమైందంటే ఒక మంచి కొంగ అక్కడికి వచ్చింది. మంచి బలంగా ఉంది. అది ఏం చేసింది, ఈ కొంగ వచ్చేసరికి లోపలికి వచ్చింది, నీళ్ళ దగ్గరికి వచ్చేసరికి చేపలన్నీ, బాబో ఇంత పెద్ద కొంగ వచ్చింది, ఇది మనల్ని తినేస్తుందని చేపలన్నీ దూరంగా వెళ్ళిపోయినాయి. ఈ కొంగ ఏం చేసిందంటే చేపల కేసి కూడా చూడకుండా నీళ్ళల్లో నిలబడి ఒక కాలు పైకి ఎత్తి పెట్టుకుని, ఒక కాలు మీదే నుంచుందనమాట. ఎత్తి పెట్టుకుని కళ్ళు మూసుకుని నుంచుంది. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది. కొంగ తల దించలేదు, కాలు కింద పెట్టలేదు, ఒక్క చేపను కూడా పట్టుకోలే, కళ్ళు కూడా తెరవలే. నమ్మేసినాయి బాగా అవి. ఇదే మొదటి రోజు భయం వేస్తుంది, 2వ రోజు కొంచెం చూసి అటు దగ్గరగా వెళ్ళి వచ్చేసేవి, 3వ రోజు కొంచెం, 4వ రోజుకి అవి ఫ్రీగా దాని కాళ్ళ చుట్టూతా కూడా తిరగటం మొదలుపెట్టినాయి. భయం లేదు, అది నుంచుని ఉంది అంతే. ఈ లోపల ఏమైంది, ఈ చెరువులో ఒక ఎండ్రకాయ ఉంది. ఎండ్రకాయ అంటే పీత అనుకుందాం ఇంచుమించుగా. ఈ పీతల్లో ఏవో 1-2 రకాలు ఉన్నట్టున్నాయి. పీత కొంచెం చిన్నది, ఎండ్రకాయ మరి కాస్త పెద్దదై ఉంటుంది. వాటికి ఇట్లా పళ్ళ లాంటివి ఉంటాయి, మన టెంటకిల్స్ అంటారు వాటిని, ఏమనాలో మరి. దానికి పళ్ళే ఉంటాయి, ముందుకుంటాయి కొంచెం. పీతలు కూడా కటింగ్ లేకున్నట్లు ఉంటాయి అంటారా? అలాంటివి ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఎండ్రకాయ 4 రోజుల తర్వాత ఈ కొంగ నడింది. కొంగ బావా నువ్వేంటి ఇన్ని చేపలు తిరుగుతున్నా కూడా కళ్ళు తెరవు, కాలు దించవు, తల దించి 2 చేపలను పట్టుకోవు, వాటికి భయం లేకుండా పోయి చూసావా నీ దగ్గర ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయో అంటే ఏం చెప్పిందంటే, అబ్బో చాలా తిన్నాను రా మాంసాలు గింసాలు, ఎన్నేళ్ళు తిన్నాను, ఇంకా ఏమిటి ఇంత పాపం, ఇంకా నేను మూట కట్టుకోదలుచుకోలేదు, చేపలు లాంటివి నేను మానేశాను, అస్సలు నేను చేపల్ని తినకుండానే ఉంటాను. ఏదో చిన్న పొన్న పురుగులను పట్టుకుని తింటాను తప్పిస్తే ఇంత హాయిగా స్వేచ్ఛగా తిరిగే చేపల్ని నేను తినదలుచుకోలేదు,
మానేశానంది. ఎండ్రకాయ అబ్బా ఈ కొంగ ఎంత ఇది మంచిది, ఎంత మంచిది, దీనికి ఏదో యోగ జ్ఞానం కలిగిందని ఇదేం చేసింది, చేపలన్నిటికీ ఓహో ఇది తిందట, ఇది చాలా మంచిది, మీ ఇష్టం జీవించండి అని చెప్పింది. ఈ చేపలు వాటి దాని దగ్గరికి ఫ్రీగా తిరిగేవి, ఆ కాళ్ళు పుచ్చుకుని ఆడేవి, కాళ్ళ మీద పెట్టి జంపింగ్లు చేసి ఆడుకుంటుండేవి, చాలా ఉత్సాహంగా జరిగేది. అయితే ఈ కొంగ ఏం చేసేది, చిన్న పొన్న పురుగుల్ని, పురుగులు తింటాయి కదా, అది కూడా అలాంటి పురుగుల్ని తింటూ కొన్నాళ్ళకి కొంచెం చిక్కిపోయింది కూడా. మొదట్లో బలంగా వచ్చింది, మరి ఏమి తినపోతే చేపలు తింటే కదా దానికి బలం వచ్చేది. అయితే ఇంతలో ఏమైంది, ఒక 2-3 నెలలు ఇట్లా గడిచినాయి. ఈ సన్నబడిపోయిన కొంగ ఒకరోజు చాలా దుఃఖంగా మొహం పెట్టుకుని కూర్చుంది. అన్ని చేపలు అడిగినాయి, ఏమిటి రోజు హుషారుగా చక్కగా కబుర్లు చెప్తావు, ఇలా మాట్లాడకుండా ఉన్నావు, దుఃఖంగా ఉన్నావంటే, అయ్యో ఈ చెరువులో నీళ్లు తీసేస్తారట, రాజుగారు చాటింపు వేశారు, మీరంతా నీళ్ళలో ఉంటారు, మీకు వినపడదు, నేను పైన ఉంటా కాబట్టి నాకు వినపడుతుంది, నేను విన్నాను, మరి చాటింపు వేశారు, ఈ నీళ్ళన్నీ తీసేస్తారు, చేపలన్నీ పట్టేస్తారు, మీరంతా దొరికిపోయారా, నాదే ఉంది, వాళ్ళు వస్తే గబగబా ఎగురుకుంటూ వెళ్ళిపోతాను, మీకు రెక్కలు లేవు ఏం లేవు, ఎలా మీరు ఎగురుతారా, నాకు చాలా బాధగా ఉందంటే, ఆ చేపలన్నీ దుఃఖపడ్డాయి, అయ్యో ఇప్పుడు ఎలాగండి ఏం చేయాలి. ఓ పూటంతా ఆలోచించినాయి. మర్నాడు కొంగ బాబా నువ్వు చాలా తెలివిగలవాడి, పైగా నువ్వు యోగా చేస్తున్నావు, నీకు ఇంకా బ్రెయిన్ బాగా ఉంది కాబట్టి మాకు ఒక మంచి ఐడియా ఇవ్వు, ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి ఆ చేపల వాళ్ళకి జాలర్లకి దొరకకుండా అనేసరికి కొంగ ఏమందంటే, ఓ పని చేద్దాము, ఈ పక్కనే ఒక కొండ ఉంది కదా, దానికి అటుపక్కన పెద్ద చెరువు ఉంది, నీకు తెలుసా అంటే, నేను చూశాను, అయినా కూడా ఇప్పుడు వెళ్ళి చూసొస్తానని ఎగురుకుంటూ పోయింది. వెళ్ళింది. ఒక 5-6 గంటల తర్వాత తిరిగి వచ్చింది. పెద్ద చెరువు ఉందర్రా అక్కడ, చక్కగా చాలా బాగుందని చెప్పింది. వెళ్ళొచ్చింది కదా, వెళ్ళి కూడా వచ్చినాక ఎందుకు నమ్ముతాయి, మరి నోటి మాట కాదు, చూసి వచ్చింది పాపందని. సరే నమ్మినాయి కాబట్టి చెరువు ఉంది, మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక 5-6 ముక్కుతో కరుచుకుంటా తీసుకెళ్ళి నీళ్ళలో వదిలిపెడతా, నలుగురు చొప్పున తేపకి నేను తీసుకెళ్తాను, నా ఓపిక ఉన్న సార్లు ఎగురుతా, రోజుకి ఒక 4-5 రోజుల్లో మీ అందరినీ తీసుకెళ్ళి ఆ చెరువులో పెట్టేస్తానని చెప్పింది. నమ్మినాయి మొత్తం. 4-5 చేపలను తీసుకెళ్తోంది, వస్తోంది. రోజుకి 4-5 ట్రిప్పులు తిరిగాక వాళ్ళు ఇంకా రెక్కలు, పాపం మిగిలిన కూడా జాలిపడి, పాపం కొంగ బావా అంతసేపు ఏమి ఎగురుతుంది, కొంగ అయితే మాత్రం అంతట్లా ఎగురుతాడు, పైగా ఈ కొండ మీదకి ఎగరాలి, అటు దిగాలి, మళ్ళీ అక్కడి నుంచి రావాలి, గోళ్ళంతుంది కదా. అందుకని ఏమన్నారు, సరే నువ్వు రోజుకి ఇన్నిసార్లు కాదులే, ఒక 3-4 సార్లు వెళ్ళు, రెస్ట్ తీసుకో, మమ్మల్ని కొంతమందిని చేర్చమన్నారు. అయితే సగం చెరువు ఖాళీ అయిపోయింది. 5-6 రోజులు గడిచేసరికి అన్నీ వెళ్ళిపోయినాయి. ఈ ఎండ్రకాయ అంది అదొక్కటే ఉంది. నేను కొంగ బాబా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతే నేను ఒక్కడిని ఏం చేస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళవా అంటే, సరే కొంగ ఏమంది, నేను చేపలు పట్టుకుంటాను, నువ్వు నా మెడ మీదకి ఎక్కి నా మెడ పట్టుకో, నేను వదులు అన్నప్పుడు వదులుదు కానీ, చెరువు వచ్చాక వదలమంటాను వదులుదు కానీ, చేపలను వదిలేస్తాను అప్పుడు నీకు చెప్తాను, నువ్వు కూడా కిందకి దిగిపోదు కానీ అని చెప్పింది. చెప్పేసరికల్లా సరేనని ఎండ్రకాయ ఏం చేసింది, మెల్లిగా కొంగ వేపు మీదకి ఎక్కి మెడ పట్టుకుంది. కొంగకి మెడలు ఇలా పొడుగ్గా ఉంటాయి కదా, నెక్క పట్టుకుని కూర్చుంది. ఇది 4 చేపలు పట్టుకెళ్ళింది. తీరా ఈ పైకి ఎగిరి అది ఆ కొండ మీద కిందకి దిగుతూ ఉంటే ఈ ఎండ్రకాయ చుట్టూ చూస్తే అక్కడెక్కడ చెరువున్న దాఖలా లేవు. కొండ పక్కన ఉందని చెప్పింది కదా, కానీ ఈ కొండ మీద మాత్రం చేపల పులుసులు, వాటి ఎముకలు కనపడ్డాయి. దానికి ఎండ్రకాయ గమనించింది తెలివిగా గమనించి, ఓహో ఇదేమి చెరువు లేదు, ఏమీ లేదు, రోజుకి 4 ట్రిప్పులు 4 తెచ్చి 16 చేపల్ని మింగేసి, అందుకే ఇది బలంగా తయారైంది, స్వాహ చేస్తోంది. అంతకుముందు బక్కచిక్కిపోయిన కొంగ బలంగా అయ్యింది. ఎందుకు బలంగా అయ్యావు అని వీళ్ళు అడిగిన ప్రశ్నకు అదేం చెప్పిందంటే, ఎక్సర్సైజ్ పెరగలేదు, నేను ఎగరటం అనేసి మీ దగ్గర కూర్చున్నా కాబట్టి చిక్కిపోయాను, ఇప్పుడు ఇంత కొండ మీదకి ఎగిరి ఆ చెరువు మీదకి దిగి మళ్ళీ ఆ చెరువు నుంచి మళ్ళీ కొండ మీదకి మళ్ళీ మన చెరువు దగ్గరికి వస్తున్నాను, ఎక్సర్సైజ్ వల్ల బలం వస్తుందని నమ్మించింది వాళ్ళని. ఎక్సర్సైజ్ కాదు, పాడు కాదు, ఇది అక్కడికి దిగటం లేదు, ఈ కొండ మీద కూర్చునే శుభ్రంగా చేపల్ని స్వాహ చేసేస్తోంది అని తెలుసుకుని ఏం చేసిందంటే, ఈ తన తాలూకు పళ్ళతోటి పట్టుకుంది కదా, గట్టిగా నొక్కేసింది. కొంగ విలవిల్లాడింది, కానీ దాని పళ్ళ మధ్య నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. ఈ పీతలాగానే ఉంటుంది, పీతకి ఇట్లా పట్టుకుని ఎందుకు ఉంటాయి, ఇది కూడా అంతే, అవి కత్తెరలాగా ఉంటాయట కొసలు, అది పెట్టి గట్టిగా నొక్కేసరికల్లా కొంగ మెడ తెగిపోయి పడిపోయింది. ఈ ఎండ్రకాయ మెల్లిగా కొండ మించి నిదానంగా దిగి, దాన్ని ఎవరు పెద్దగా పట్టుకోరు, అది ఆహార పదార్థంగా బాగా యూజ్ అవ్వదు, ఒకటి చాలదు, ఇన్ని పీతలుంటే వంట చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, ఒక పీతతోటి ఏం చేస్తారు ఎవరైనా. ఇది మెల్లిగా ఎటగొట్ట వెళ్ళి చెరువులో పడి అక్కడ ఉన్న మిగిలిన చేపల కూరే ఇట్లా నమ్మకూడదు, కొంగ చేపలను తింటుందని మనకి తెలుసు, అది నేను వ్రతం చేస్తున్నానంటే నమ్మటం మన పిచ్చితనం, మనం నమ్మకూడదు అని చెప్పింది.
సో ఇప్పుడు చేపలన్నిటికీ నీతి బోధ బాగానే జరిగింది. ఈసారి కొంగ వచ్చినప్పుడు ఎప్పుడు వాటి దగ్గరికి వెళ్ళేవి కాదనమాట. అవి ఆ కొంగ వెళ్ళిపోయేదాకా దూరంగా దాక్కుని వాడు దాని దగ్గర కూడా వెళ్ళకుండా అది ఎన్నాళ్ళు ఉన్నా. ఒకసారి జపాన్ నమ్ముతా, దాన్నే కొంగ జపం అంటాం. అవును అవును. కొంగ జపం అంటే ఏం లేదు, అది మోసం చేయటానికే జపం చేస్తుంది. తన అవసరం తన పని తీరేదాకా జపం చేస్తున్నట్టు నటిస్తుంది అనమాట కొంగ. ఈ రకంగా నమ్మారు, వాళ్ళు నమ్మి మోసపోయారు. కాబట్టి ఎండ్రకాయ మాత్రం నమ్మకుండా అంటే తెలివిగా బిహేవ్ చేసింది. అది ముందు నమ్మింది, ఎప్పుడైతే సిచ్యువేషన్ చూసుకుందో అప్పుడు జాగ్రత్త పడింది. కాబట్టి పిల్లలకి మనం సిచ్యువేషనల్గా యాక్ట్ చేయాలి. సిచ్యువేషన్ని బట్టి నమ్మటం నమ్మకపోవటం ఉంటాయి. మంచి చెడు రాసులు పోసి ఉండవు జయ. ఎప్పుడు ఇది మంచి ఇది చెడు ఉండదు. అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి మంచి, అవకాశాన్ని బట్టి చెడు. మనకు అవసరం పని ఉంది, వాళ్ళతోటి మృదువుగా మాట్లాడతాం. మనం వాళ్ళకి మొటికాయ వేసే అవకాశం వస్తే మన చెడ్డతనాన్ని చూపించేస్తాం, మన ఒరిజినాలిటీ ప్రదర్శించేస్తారు ఎవరైనా. అందుకని మనం జాగ్రత్తలో మనం ఉండాలి. పిల్లలకి ఇలాంటి కథలు చెప్తూ ఉంటే కబుక్కుని నమ్మకూడదు. వాళ్ళు ఏదో డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు, సంథింగ్ ఫిషీ అనే విషయాన్ని పిల్లలు గ్రహించేలాగా చేయాలి. అంటే మనం కొత్త కథలు, ఇలాంటి కథలు కూడా మామూలుగా ఈ కోతులు గాడిదలు ప్లానింగ్ ఇవే కథలు కాకుండా కొంచెం మోసపోవటము మోసం చేయటము వీటికి సంబంధించిన కథల్ని కూడా మనం కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తుంటే పిల్లలు ఓహో లోకరీతి ఇది కూడా ఉంది లోకంలో అనేది తెలుసుకుంటారు. అంటే రమగారు, ఇప్పుడు మనం ఇలాంటి స్టోరీస్ చెప్పేటప్పుడు పిల్లలకి వాళ్ళ మనసులోకి వెళ్తుందంటారా? ఓహో ఇది మంచి ఇది చెడు అనే భావన నిజ జీవితంలో అప్లై చేస్తారా? ఖచ్చితంగా అప్లై చేస్తారు ఖచ్చితంగా అప్లై చేస్తారు. అసలు ఇప్పుడు మనం కథ చెప్పేదే అందుకు కదా. ఇప్పుడు చూడండి, నేను స్టోరీ చెప్తున్నాను, మీరు దిక్కులు చుట్టాల నా వైపే చూస్తున్నారా లేదా? అవును. తర్వాత ఏమిటి అనేది ఇంట్రెస్టింగ్గా ఉందా మీకు? ఇప్పుడు తర్వాత ఏమిటి అనేవి అని మనకు ఒక విషయం మీద ఆసక్తి కలిగితే అది ఏ విషయమైనా సరే అది గుర్తుంటుంది. మనకి ఇంట్రెస్ట్ లేని విషయం, ఇప్పుడు సినిమా చూస్తాం, థియేటర్కి వెళ్తాం, ఇంట్రెస్టింగ్గా ఏమీ ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎవరైనా ఈ పాట ఈ సినిమాలో దాన్ని నేను చూడలేదు సరిగ్గా అనేస్తాం మనం. ఎప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడు మనకి రీకలెక్ట్ చేసుకుంటాం కదా. ఆసక్తికరంగా కనుక మనం చెప్పగలిగితే విషయాన్ని జ్ఞాపకం ఉంటుంది మనం చెప్పే విధానంలో. ఎందుకంటే ఇంతకుముందు మనం కథలు ఎలా చెప్తున్నాము, గాడిద కథ చెప్పాము, అది ఎట్లా ప్లాన్ చేసింది అని, అది రెగ్యులర్ లైఫ్కి యాడ్ చేసుకోవాలనే కదా మనం చెప్తున్నాం. దాన్ని అప్లై చేయాలి అని అప్లై చేయాలి కదా. అలాగే ఇది కూడా అప్లై చేసుకుంటారు ఆటోమేటిక్గా. కథలని జీవితానికి అప్లై చేయడం చాలా ఒక రోజు 2 రోజులతో కాకపోవచ్చు, నిరంతరంగా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉండాలి. సందర్భం వచ్చినప్పుడల్లా లేదా క్లాస్లో ఇలా అయిందని పిల్లాడు చెప్తే దాని మీద ఒక కథ, నేను చెప్పిన ప్రతిసారి చిన్నదో పొన్నదో కథ. ఈ కథలు కల్పించవచ్చు జయ, ఇది పుస్తకాల్లో ఉన్నవే మనం చెప్పాల్సిన పని లేదు. బుక్లో చదివిందో లేకపోతే ఎవరైనా చెప్పిందో కాదు. మా చిన్నప్పుడు ఇలా జరిగిందిరా అని ఏదో ఒక దుస్సంఘటనని మనమే చూసినట్టు చెప్పి క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి చెప్పుకోవచ్చు. కానీ పిల్లల మీద మాత్రం చాలా ప్రభావాన్ని చూపిస్తాయి రమగారు స్టోరీస్ మాత్రం. మీకు స్వానుభవం మీ అమ్మాయి వల్ల. ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్. కథలు చెప్తే తెలుస్తుంది ఆటోమేటిక్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ రమగారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చేయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.